ఎలక్ట్రికల్ ఎనర్జీ అవుతుంది తప్ప ఇప్పుడు మనకి బోర్గల్లో కూడా మీరు అందరూ చూసారు సోలార్ ప్లే అంతా ఇన్స్టాలేషన్ చేస్తూ ఉన్నారు. అంటే ఎనర్జీ ఏదైతే కరెంట్ తో ఉందో ఆ కరెంట్ ని మనం మళ్ళీ సౌర శక్తి నుంచి కూడా తీసుకోవడం జరుగుతాం. అప్పుడు బ్యాటరీ ఛార్జెస్ తీసుకోవడం కూడా అదే పవర్ కూడా యూజ్ చేయొచ్చు. అంటే సూర్యుడు నుంచి డైరెక్ట్ గా మనం మోటార్ బండి ఎక్కేసి ఏ పనులు కావాలంటే ఆ పనులు చేసుకోవడానికి ఆస్కారం. సో రోజంతా దినాలంతా మారుతున్నాయి. పెట్రోల్ యుగం డీజిల్ యుగం అనేది రోజు రోజుకి క్రమేణా తగ్గిపోతుంది. ఇప్పుడు ఇండస్ట్రీస్ కూడా వెహికల్స్ కూడా అన్ని కూడా ఈవీ వైపు వస్తున్నాయి కాబట్టి ఈవీ వెహికల్ వాడటం అత్యంత శ్రేయస్కరం. రాబోయే రోజుల్లో కస్టమర్లో కూడా ఇది ఇప్పుడు ఒక మంచి నమ్మకాన్ని కలిగింది కాబట్టి ఇంకా నెక్స్ట్ యానివర్సరీకి మీది ఇంకా లాభాల్లోకి వెళ్తుందని చెప్పేసి ఆశిస్తున్నాను. ఖచ్చితంగా ఇక్కడ కూడా ఒక మంచి ఒక వాతావరణం అనేది ఒక స్టాల్ అనేది ఒక షోరూమ్ మాదిరిగా ఉంటుందని చెప్పేసి నేను విజువలైజ్ చేస్తున్నాను. నెక్స్ట్ సంవత్సరానికి ఖచ్చితంగా జరుగుతుందని కూడా బాగా దృఢమైన నమ్మకం ఉంది. ఈవీ వెహికల్స్ లో నాకు ఒక చిన్న సజెషన్ ఏంటంటే పాము పోయినా తెలిసిపోతుంది కానీ కాళ్ళ సందులో ఈ ఈవీ పక్క నుంచి పోతుంది తెలియట్లేదు. అంత సైలెన్స్ వస్తుంది. అది అడ్వాంటేజ్ ఉంది, అట్ ద సేమ్ టైం కొన్ని డిసడ్వాంటేజ్ ఉన్నాయి. సో సుప్రీంకోర్టు కూడా లాస్ట్ టైం దీనికి మాట్లాడి దీనికి ఒక చిన్న వైబ్రేషన్ వచ్చే విధంగా అంటే ఒక పక్కన వెహికల్ వెళ్తుంది ఫాస్ట్ అవుతుంది అనే విధంగా తీసుకురావాలని చెప్పేసి ఒక కొత్తది వచ్చింది. మేబీ అప్గ్రేడెడ్ వర్షన్స్ లో నెక్స్ట్ ఆ చేంజెస్ ఒకటి రావచ్చు. అది పెద్ద విషయం ఏం కాదు. కాకపోతే పక్కన ఒక వెహికల్ పోతుందని అదేం తెలియకుండా ఇది ఎట్లా అంటే సైలెంట్ వచ్చేస్తుంది. ఏమండి సిరిగారు ఎట్లా పోతుంది పాము పోయినా తెలుస్తుంది కానీ ఈవీ పోతుంది ఎట్లా పక్కకి. సో అదొక చేంజెస్ ఉంది, నో ప్రాబ్లం. సో ఏదేమైనా కూడా ఇవాళ వార్షికోత్సవానికి ఇవాళ మంచి మనసుతో మళ్ళీ మీకు మళ్ళీ డే వన్ లా మీ ఇద్దరిని మళ్ళీ విష్ చేస్తున్నా. అంతే కష్టపడండి. రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు సాధించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటే అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారం. బిపి నాయక్ గారికి ధన్యవాదాలు. తర్వాత